Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 కాషీ ఆయిలర్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సాల్వ్డ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ minus 3x into dy by dx plus 4y is equal to 2x square. ఓకే, సరే, మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. సో దాని తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ని కనిపెట్టాలి. ఓకే, సరే, యూనిట్ 3-4 లాగానే ఉంటుంది ఈ యొక్క మెథడ్ అనేది. ఓకే, సరే, సో ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని x is equal to e power z, z is equal to e power z is equal log x అనే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం అప్లై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ సో ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ minus 3x into dy by dx plus 4y is equal to 2x square. ఇప్పుడు దీన్ని మనం ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఆపరేటర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్ క్యాపిటల్ డి అట్లా ఉండాలి. ఓకే, సో గివెన్ ఈక్వేషన్ ఇన్ ఆపరేటర్ ఫామ్ ఈస్ operator form is ఓకే, ఏంటో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్, పక్కన వై ఉంటుంది, వైని కామన్ తీసేద్దాం అన్నిట్లో, మైనస్ 3x డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి. ఓకే, ప్లస్ 4 వైని కామన్ తీసాం into y is equal to 2x square, that is taking as 1. ఓకే, సో ఇట్లా ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అట్లా ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్ కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లెజెండ్రీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, అక్కడ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అట్లా వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఎక్స్ డి అట్లా ఉంటే ఖచ్చితంగా కాషీ ఆయిలర్ ఈక్వేషన్. ఈ మెథడ్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్, ఇక్కడ నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకే, అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి మార్చేస్తాను, ఇక్కడ ఆపరేటర్ డి బై డి జెడ్, ఇంతకుముందు దీనికైతే ఆపరేటర్ క్యాపిటల్ డి ఈక్వల్ డి బై డిఎక్స్, ఇక్కడ థీటాలకి మార్చేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఫార్ములా థీటా ఇంటూ థీటా మైనస్ 5 గుర్తుంచుకోవాలి. అది ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అనుకోండి, థీటా ఇంటూ థీటా మైనస్ 1 థీటా మైనస్ 2. ఓకే, మైనస్ ఇక్కడ 3 అనేది అలానే ఉంటుంది, ఎక్స్ డి అంటే థీటా అని, ప్లస్ 4 అలానే ఉంటుంది, ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో నువ్వు ఈ పవర్ జెడ్ని సబ్స్టిట్యూట్ చేయి, ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఈ పవర్ 2 జెడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి థీటాతో, థీటా ఇంటూ థీటా, థీటా స్క్వేర్ మైనస్ థీటా, minus 3 theta plus 4 into y is equal to 2 e power 2z. okay, so theta square minus 4 theta plus 4 into y is equal to 2 e power 2z. yes, this is taking as number 2. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ జెడ్, ఇంతకుముందు యూనిట్ 3-4లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, హియర్ జెడ్. ఓకే,
let f of theta into y is equal to q of z, where f of theta అంటే ఇదంతా, where f of theta is equal to theta square minus 4 theta plus 4. Okay, next q of z is equal to 2e power 2z. ఇప్పుడు ఇంక మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుందాం. The auxiliary equation is ఫార్ములా ఏంటంటే f of m is equal to 0, అంటే d ప్లేస్ లో, అంటే ఇక్కడ తీటా ఉంది కదా, తీటా ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేయి, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా దాన్ని చూడంగానే మీరు a మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో m మైనస్ 2 హోల్ స్క్వేర్ లాగా ఇట్లా రాయొచ్చు. m స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ m ఇంటూ 2 4m, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4. ఓకే, కాబట్టి మళ్ళీ దీన్ని నేను m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ రెండు ఉన్నాయి కదా, దాన్ని జీరోకి ఈక్వేట్ చేద్దాం. m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2, m ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ ఓవరాల్గా రెండు రూట్స్ వచ్చాయి, ఆ రెండు ఈక్వల్ రూట్స్ వచ్చాయి. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ మారుతుంది, ఎందుకంటే మన ఆపరేటర్ theta is equal to d by dz, వేరియబుల్స్ x రావు, zలు వస్తాయి, అదే రాస్తున్నా. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే yc is equal to c1 plus c2, ఇంతకుముందు x ఇక్కడ z, c1 plus c2 x e పవర్ mx, ఇక్కడ c1 plus c2 z e పవర్ mx, m ఇక్కడ z, x రాదు కాబట్టి. ఓకే, c1 plus c2 z e పవర్ mz. సో yc is equal to c1 plus c2 z e పవర్ m అంటే 2z. ఓకే, ఎస్, ఇది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే z అంటే ఏంటి, log x, e పవర్ 2z, ఆ e పవర్ 2z ని మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, e పవర్ z హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకు, e పవర్ z అంటే x రాసుకోవచ్చు, అందుకోసం x స్క్వేర్ అవుతుంది. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, e పవర్ z హోల్ స్క్వేర్ అంటే e పవర్ z ఇంటూ 2 అన్న 2 ఇంటూ z రెండు ఒకటే. ఓకే, కాబట్టి రీప్లేస్ చేయాలి మళ్ళీ మనం. బట్ x is equal to e power z and z is equal to log x. రీప్లేస్ చేస్తున్నా. సో yc which is equal to c1 plus c2 z అంటే log x. ఓకే, ఇంటూ e పవర్ 2z ని ఏం రాయొచ్చు, x స్క్వేర్, దానికి ఒక నంబర్ ఇస్తున్నాను 3, నంబర్ 3. సో అది నోట్ చేద్దాం మనం. ఇంటూ ఎక్స్ స్క్వేర్ నంబర్ ఎంత అంటే 3 అది. ఓకే, ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని కనిపెడదాం. ఓకే, నంబర్ 2కి మనం కంప్లీట్ సొల్యూషన్ కనుక్కుంటున్నాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాను. ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కనిపెడుతున్నాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp is equal to 1 by f of theta not d. d కాదు ఇక్కడ, కాషీ ఐలర్ ఈక్వేషన్ అయినా నెక్స్ట్ లెజెండరీస్, ఆ రెండు మెథడ్స్లో తీటా వస్తుంది.
into q of z. Okay, 2 minutes. yp is equal to 1 by f of theta అంటే ఏంటి ఇక్కడ? సో theta square minus 4 theta plus 4. అదేవిధంగా q of z అంటే 2e power 2z. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యూనిట్ 3లో మోడల్ 2. యూనిట్ 3లో మోడల్ 2 అంటే e పవర్ ax లాగా ఉంది. పుట్ d is equal to x కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ z కోఎఫిషియంట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా చేస్తే డినోమినేటర్ 0 అయిందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. m అంటే 2, తీటా అంటే ఇక్కడ 2 మైనస్ 2 0. డినోమినేటర్ 0 అయిపోతే అక్కడ x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఇక్కడ యూనిట్ 5లో కాషీ ఆయిలర్ ఈక్వేషన్లో z అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ థీటాని 1 టైం డెరివేటివ్ చేయాలి. సో ఎంతవరకు ఇలాంటి ప్రాసెస్ చేయాలంటే అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ థీటా టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఏమని చేయాలి? పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అట్లా. ఓకే, సో ఇప్పుడు థీటా ప్లస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో డినోమినేటర్ అంతా 0 అయిపోతుంది చూడండి. 2 స్క్వేర్ 4 ప్లస్ 4 8 మైనస్ 4 ఇంటూ 2 8 0. సో ఇప్పుడు z అనే వేరియబుల్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇంకా థీటా స్క్వేర్కి డెరివేటివ్ 2 థీటా 4 థీటాకి 4 అనమాట. కాన్స్టెంట్కి 0. ఇంకా 2 ఇంటూ e పవర్ 2z అలానే రాస్తున్నా. నెక్స్ట్, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ థీటా కనిపిస్తుంది. ఇంకొకసారి నువ్వు ఈ ప్రాసెస్ని చేయాలి. పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కూడా 0 అయింది. 2 ఇంటూ 2 4 మైనస్ 4 0. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక z అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ థీటాని డెరివేటివ్ చేయాలి. yp ఈజ్ ఈక్వల్ టు z 1 బై 2 థీటా యొక్క డిఫరెన్షియేషన్ 2 కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 2 ఇంటూ e పవర్ 2z 2 బై 2 గెట్ క్యాన్సల్. థీటా ఎలిమినేట్ అయిపోయింది. yp ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ z స్క్వేర్ e పవర్ 2z. ఎస్, బట్ రీప్లేస్ చేద్దాం. మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ లాస్ట్ 2 స్టెప్స్ ఉంటే కంప్లీట్ అవుద్ది. ఈ పవర్ 2z మళ్ళీ ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్ స్క్వేర్ అనమాట. దట్ ఈజ్ నంబర్ 4. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాస్తున్నాను. వైసీని వైపీని యాడ్ చేయాలి. దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్ ఏంటి ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీని వైపీని రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా? సో వైసీ అంటే c1 ప్లస్ c2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. వైపీ ఇదో లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనం ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.